పాల్ మీడియా సమావేశం నిర్వహించారు. సదాశివపేట పరిధిలోని గమ్ చారిటీ సిటీలో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరినట్లు పాల్ తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీలోపు వారిపై చర్యలు తీసుకోకుంటే తానే వారికి బుద్ధి చెప్తానని పాల్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి అమెరికా నుంచి తెచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలన్నారు. తనతో కలిసి వస్తే తెలంగాణ రాష్ట్రానికి విదేశాల నుండి పెట్టుబడులు తీసుకొస్తానని పాల్ తెలిపారు. తనకు అన్యాయం చేసిన వాళ్లు, తనతో పెట్టుకున్న వాళ్లందరూ పైలోకలకు పోయారని పాల్ పేర్కొన్నారు. రావాలి, రేవంత్ రెడ్డి తమ్ముడు నాతో పనైనా చేయాలి. ఏం లేదు, నెలకి 3 రోజులు వస్తే చాలు, రాష్ట్రం అప్పు తీర్చేస్తాం, 5 ఇయర్స్లో అభివృద్ధి చేసేస్తాం. లేదా అక్టోబర్ 2 ఆయన రాకపోతే ప్రజాశాంతి పార్టీ కార్యాలయాలన్నీ ప్రతి జిల్లాలో ఓపెన్ చేసి అద్భుతమైన మెజారిటీతో 54 సంవత్సరాలు కాంగ్రెస్ని చూశారు. అదానీ అంబానీలు బిలియనేర్ చేసింది. బీజేపీని 15 సంవత్సరాలు చూశారు. కేసీఆర్ను 10 సంవత్సరాలు చూశారు. ఒక్క 5 సంవత్సరాలు పాల్ సీఎం చేయండి, ఒక్కరు కన్నీరు పెట్టుకోరు. అంతే, మీరే డిసైడ్ చేయండి. మీరు వద్దన్నారని బాబు మోహన్ వరంగల్లో మేము నిలబెట్టాం. నేను సికింద్రాబాద్లో నిలబడతానంటూ వద్దన్నారు రేవంత్ రెడ్డి తమ్ముడు. నేను కంటెస్ట్ చేయలేదు ఎంపీగా. ఆయన మీద ఉన్న గౌరవం, సత్యాలు బయట పెట్టకపోతే కనీసం బిగ్ టీవీ ద్వారానే ఆయన వాచ్ చేస్తాడు కదా ఈవినింగ్. అర్థమైందా? సో తత్మా ఛానల్స్ కూడా ఫుల్ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. ఇది ఎడిట్ చేయకుండా ఒక ½ అన్ అవర్ ఇవ్వండి రా బాబు ఆనర్స్. మీరు బాగుపడతారు, కంపెనీలు వస్తాయి. లేదా మీ 100 కోట్లు 10 కోట్లు అయిపోద్ది, మీ ₹1 ఎకరం 10 లక్షలు అయిపోద్ది. అప్పుడు పాల్ని గుర్తించుకుంటారు. ఏడిది ఈయన చెప్పినవి అన్నీ 100లో 100 జరిగాయి అని మీ అందరికీ తెలుసు, నా మీడియా మిత్రులకు తెలుసు. అదేదో శ్వేతపత్రం చెప్పు బాబు, ఎక్కడి నుంచి తెచ్చాను నేను, ఎలాగా 62 బిలియన్లు ఎక్కడి నుంచి తెచ్చానని కోర్టులో ఇచ్చాను, ఏపీ హైకోర్టులో. స్టీల్ ప్లాంట్ ఆపాను, ఎలాగ 8,000 కోట్లు డొనేట్ చేస్తాను, ఎక్కడి నుంచి ఇస్తానన్న తర్వాత కన్విన్స్ అయ్యి ఏప్రిల్ 25ని కోర్టు 6లో ఆనరబుల్ జస్టిస్ శేషాసాయి గారు స్టే ఆర్డర్ ఇచ్చారు. మీరు ఎక్కడి నుంచి ఏం తెచ్చారో చెప్తే నేను సంతోషిస్తాను. ఓకే, మీరు 31,000 కోట్లు తెచ్చారంటున్నారు, నేను 3,10,000 కోట్లు తెస్తాను వితిన్ 1 ఇయర్. 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ తేకపోతే, 1,00,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే, 100 కంపెనీలు తేకపోతే, అక్టోబర్ 2న ఆయన వచ్చి సెప్టెంబర్ 1న ఆయన లెటర్ ఇచ్చి డిసెంబర్ 31 లోపున తేకపోతే ఈ చారిటీలన్నీ డొనేట్ చేసి పడేస్తాను గవర్నమెంట్కే. వాళ్ళు ఎందుకు దోచుకోవడం, నేనే ఇచ్చేస్తాను. అంబేద్కర్